హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మోటరోలా, ఫ్లిప్కార్ట్ ఈ రెండు కొలాబ్ అవుతూ ఎక్స్క్లూజివ్గా బిగ్ బిలియన్ డేస్ కోసం మన ముందుకు తీసుకొచ్చినటువంటి మోటో ZX2 దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోని అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం. బేసిక్గా దీంట్లో మనకి రెండు మోడల్స్ రావడం జరుగుతుంది, 32 ఇంచెస్ అలాగే 40 ఇంచెస్. 32 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి హెచ్డి స్మార్ట్ టీవీగా, అలాగే 40 ఇంచెస్ ఏదైతే ఉందో మనకి ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీగా తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో ఒక విశేషం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 32 ఇంచెస్ లో డాల్బీ విజన్ సపోర్ట్ తో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటుగా ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావటం ఇదే మొట్టమొదటి స్మార్ట్ టీవీ. ఇన్ఫాక్ట్ ఈ బిగ్ బిలియన్ డేస్ లో గనక మీరు పర్చేస్ చేశారంటే అదనంగా 10% డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. 32 ఇంచెస్ రెడీ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 14,000 రూపాయలకి, అలాగే 40 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ 20,000 రూపాయలకి అదనంగా 10% డిస్కౌంట్ మీకు కార్డ్స్ ద్వారా లభించేటువంటి అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. బాక్స్ కి సంబంధించినటువంటి ఓవర్ అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసారంటే 32 ఇంచెస్ షెడ్మీ అని చెప్పి మనకి ఇక్కడ ప్రింటర్ రావడం జరిగింది. అలాగే టీవీకి సంబంధించినటువంటి మోడల్, అలాగే మీరు ఇక్కడ చూసారంటే కార్నర్లో మోటరోలా ఆండ్రాయిడ్ టీవీ ఓకే గూగుల్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 80 సెంటీమీటర్స్ అలాగే 32 ఇంచెస్ హెచ్డి రెడీ టీవీ అండ్ ఇందులో మీకు డాల్బీ విజన్తో పాటు డాల్బీ అట్మాస్ అండ్ ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి పవర్ రేటింగ్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే మోటరోలా ఆండ్రాయిడ్ టీవీ ఓకే గూగుల్తో పాటు మనకి జస్ట్ హోల్డ్ చేసుకోవడం కోసం ఒక బటన్ ఇచ్చారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించినటువంటి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ అని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ కూడా ఆల్మోస్ట్ మనకు అంతా కూడా సేమ్ ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకి ఫ్రంట్ ప్రింట్ అయి ఉందో సేమ్ అదే మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే మోటరోలా టీవీ అలాగే హ్యాంగర్స్ తో పాటు ఇక్కడ మనకి సర్వీస్ లేబుల్స్ ఏవైతే వీటిని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఇంపోర్ట్ బై ఫ్లిప్కార్ట్ ఇండియా, అలాగే దీనికి సంబంధించిన సర్వీస్ అంతా కూడా మనకి ఫ్లిప్కార్టే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనిపై మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మంత్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, సెప్టెంబర్ 2020. సో లాస్ట్ మంత్ ఇదంతా కూడా మనకు ప్రొడక్షన్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మోడల్ నెంబర్ అలాగే బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా టీవీ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 3.5 kgs మాత్రమే. అలాగే ఎంఆర్పీ కూడా మీరు ఇక్కడ చూసారంటే 22,000. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికే మనకి మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 14,000 రూపాయలకే. అఫ్ కోర్స్ లాంచ్ చేసిన కూడా అదే ప్రైస్, మనకు తెచ్చింది కూడా అదే ప్రైస్. ఇక ఫర్ కన్సూమర్ కంప్లైంట్స్ వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి అడ్రస్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికి మనకి ఇన్వాయిస్ తో పాటు మోటరోలా అనేటువంటి బ్రాండింగ్ స్టిక్కర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే మనకి ఇన్వాయిస్ ప్రొవైడ్ చేశారు. సో ఇన్వాయిస్ అయితే తీసుకున్నాం. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. సో ఫస్ట్ ఇన్వాయిస్ ప్రైస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి నాకు 12,599 రూపీస్, అంటే ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ మనకు రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఈ సీల్ ఏదైతే ఉంది, సీల్ బ్రేక్ చేద్దాం. సీల్ కంటే బిఫోర్ వీళ్ళు ఇక్కడ మనకు ఒక పెద్ద పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ దీనికోసం ఖచ్చితంగా మనకు ఒక స్క్రూ డ్రైవర్ అయితే కావాలి. సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గానే ప్యాక్ చేసి పంపించారు, ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, సర్వీస్ టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని అన్బాక్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు వీడియో రికార్డ్ చేస్తూ అయితే చేయండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లోపల డ్యామేజ్ అయి ఉన్నట్లయితే మనకి వారంటీ క్లెయిమ్కి అయితే పనికొస్తుంది. కానీ ఆథరైజ్ సర్వీస్ పర్సన్ వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయమని చెప్తాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనకి టేబుల్ మౌంట్స్ 2 ఇచ్చారు. ఈసారి వీళ్ళు మనకి టీ షేప్డ్ టేబుల్ మౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈసారి దీని బిల్ట్ క్వాలిటీ కూడా పర్లేదు, బీడ్తో ఇచ్చారు. సో ఇప్పటిదాకా అన్నీ కూడా మనకి ప్లాస్టికే, సో ఇవి బీడ్తో ఇచ్చారు. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్తో పాటు దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కిట్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం, తర్వాత చూద్దాం. ఇక దీంతో పాటుగా మనకి ఇక్కడ వీళ్ళు వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. సాధారణంగా షావమీ అలాగే రియల్మీ ఈ రెండు కూడా మనకి అడిషనల్గా ఛార్జెస్ చేస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు వాల్ మౌంట్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ లోపల మనకి టీవీనే రావడం జరిగింది. హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ ద టీవీ. సో బాక్స్లో కూడా ఎటువంటి కంటెంట్ లేదు, ఇక జస్ట్ మనకి థెర్మోకోల్ షీట్స్ మాత్రమే ఉన్నాయి. అఫ్ కోర్స్ బాక్స్లో
ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. ఇక బాక్స్ని అయితే పక్కకు పెట్టేసి టీవీ యొక్క ఫిజికల్ ఓవరీని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక టీవీకి సంబంధించినటువంటి ఓవరీని కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, మనకి ఓవరాల్గా ఫిజికల్గా టీవీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మోటరోలా అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అలాగే ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకి మొదటిసారిగా మీడియాటెక్ సంబంధించినటువంటి ప్రాసెసర్తో పాటుగా మనకి G52 గ్రాఫిక్ ఇంజిన్తో మనకు రావడం మరొక విశేషం. అఫ్కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే యాంపీ సౌండ్ ఎక్స్ ప్రో ఆడియో టెక్నాలజీని మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. ఇక ఒకసారి బ్యాక్ సైడ్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. సో బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ఇదంతా పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోటరోలాకి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్, అలాగే దీంట్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో పాటు హెచ్డి సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ HDMI రాకుండా అయితే ఉండదు. సో అఫ్కోర్స్ HDMI కూడా మనకి ఇందులో రావడం జరిగింది. ఇక ఒకసారి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి ఏవీ పిన్స్, అలాగే రెగ్యులర్ ట్రెడిషనల్ RF యాంటెనాతో పాటు USB 2.0కి సంబంధించినటువంటి 2 USB పోర్ట్ని, అలాగే HDMI పోర్ట్స్ మనకి 2 మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఒకటి వచ్చినప్పటికే ఆడియో అవుట్ అంటే HDMI ఆర్క్ కేబుల్, అలాగే ఇక్కడ మనకి ఈ డిజిటల్ అవుట్పుట్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంటే ఆప్టికల్ కేబుల్, అండ్ దీంతో పాటుగా ప్యారలల్గా RJ45 కేబుల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 2 స్పీకర్స్ని అలాగే 2 ట్వీటర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఇదే మనకి జాయ్ స్టిక్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే అప్, అలాగే డౌన్, అలాగే లెఫ్ట్, రైట్ అన్నిటికీ కూడా మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ నోటిఫికేషన్ లైట్ని కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో స్పీకర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి 15+15 వాట్స్ అంటే టోటలీ 30 వాట్స్, అలాగే మరొక 2 5 వాట్స్కి సంబంధించినటువంటి ట్వీటర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే DTS HDతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. అంటే 360 సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ మనం అంత ప్యూర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ముఖ్యంగా ఈ బడ్జెట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అడిషనల్గా ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఈ వాల్ మౌంట్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళు చాలా స్టాండర్డ్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సాధారణంగా మనకి ఈ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ టీవీస్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి జస్ట్ అంటే ప్లాస్టిక్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మనకి బీడుని ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫెంటాస్టిక్. ఈవెన్ బాటమ్ కూడా వీళ్ళు రబ్బర్ గ్రిప్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో గ్లాస్ మీద ఉన్నా కానీ ఇది అటు ఇటు స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ఇందులో ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. సో ఈ రెండింటిని మీరు పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు మనకి యూజర్ మాన్యువల్తో పాటు కొన్ని యాక్సెసరీస్, అలాగే వారంటీ కార్డ్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే మీరు టేబుల్ టాప్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే 2 స్క్రూస్, అలాగే 2 బ్యాటరీస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు రిమోట్ కూడా చూడొచ్చు. సో రెగ్యులర్ రిమోట్, అలాగే మనకి స్మార్ట్ రిమోట్ యొక్క కాంబినేషన్ హైబ్రిడ్ రిమోట్ అని చెప్పుకోవచ్చు. మోటరోలా అనేటువంటి బ్రాండింగ్తో పాటు సో ఇక్కడ మనకు కొన్ని హాట్ కీస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మోటరోలా రిమోట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన టీవీ రిమోట్ అనేటువంటి ఫీల్ అయితే మన ముందుకు వచ్చింది. ఇక ట్రెడిషనల్ ఏవీ పిన్స్ కోసం వీళ్ళు ఒక SPDF కేబుల్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీనితో పాటుగా ఒక పవర్ కార్డ్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే క్విక్ స్టార్ట్ గైడ్తో పాటు వారంటీ ఇన్ఫోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఒక చిన్న బుక్లెట్ రూపంలో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటిని కూడా పక్కకు పెట్టేద్దాం. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసిన వాల్ మౌంట్ని కూడా చూద్దాం. ఇది మనకు వాల్ మౌంట్. సో ఇది దేనికంటే బేసిక్గా మనం టీవీ ప్లగ్ చేసిన తర్వాత అంటే బ్యాక్ సైడ్ నుంచి కింద పడిపోకుండా బ్యాక్ అండ్ సపోర్ట్ కోసం, అలాగే ఇవి మనకి వాల్కి ప్రాపర్గా స్టిక్ అవ్వడం కోసం, అలాగే దీనికి సంబంధించి కొన్ని స్క్రూస్ అన్నీ కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి వాల్ మౌంట్ ఎడిషనల్ యాక్సెసరీ కింద పర్చేస్ చేయకుండా అవుట్ ఆఫ్ ద బాక్సే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ వాల్ మౌంట్ని ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టాప్ మౌంట్ని అయితే మనం ఫిక్స్ చేద్దాం. సింపుల్, మీకు ఇక్కడ B అనే లెటర్ ఉంటుంది. సో దీని మీద కూడా మనకి B అనే లెటర్ ఉంటుంది. మీకు B మ్యాచ్ అవుట్ చేసుకొని మీరైతే అసెంబుల్ చేసుకోవచ్చు. సో హీర్ ఇట్ ఈస్. సో ఈ ర్యాప్ని అయితే జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. అలాగే కార్నర్స్లో ఉన్నటువంటి ర్యాప్స్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే మొట్టమొదటిసారిగా మీడియాటెక్ డెడికేటెడ్ ప్రాసెసర్ ఆర్మ్ కోర్టెక్స్కి సంబంధించినటువంటి A53 ప్రాసెసర్ని వాడారు. సో ఇది వచ్చేటప్పటికి ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.5 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్గా మనకు రావడం జరుగుతుంది. మాలికి సంబంధించినటువంటి G52 GPU, 2 GB ఆఫ్ ర్యామ్, అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకి ఇది రావడం మరొక విషయం. సో దీంట్లో మనకి VA ప్యానెల్ ప్రొవైడ్ చేశారు. 178 degreesలో మీకు ఎక్కడి నుంచి చూసినా కానీ ఎటువంటి నెగిటివ్ షేడ్స్ అనేవి రావడం జరగదు. ఇక దీంట్లో HDR10 మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో పాటు
స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా డైరెక్ట్ లిట్ టెక్నాలజీ. 300 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ అలాగే 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఇది వర్క్ చేయడం మరొక విశేషం. ఇక ఆడియో డిపార్ట్మెంట్లో విషయానికి వచ్చారన్నట్లయితే 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్తో పాటు డాల్బీ అట్మాస్, డాల్బీ 360, డాల్బీ డిజిటల్, డిటిఎస్ స్టూడియో సౌండ్స్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు యాంపీ సౌండ్ ఎక్స్ ప్రో క్యాలిబ్రేట్ చేయటం మరొక విశేషం. సో హియర్ ఇట్ ఈస్. వెళ్ళి మొత్తం కవర్స్ అన్నిటిని ర్యాప్ అయితే రిమూవ్ చేశాను అండ్ పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బూటింగ్ మనకి మోటరోలా లోగోతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి టీవీని అయితే రిమోట్ తోటి పేర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో లెట్ మీ ఫస్ట్ ఇనిషియల్లీ డూ దట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేరింగ్ అయితే స్టార్ట్ అయింది. పేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇనిషియల్గా లాంగ్వేజ్ ఏందని అడుగుతుంది. సో నేను లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా క్విక్ సెటప్ విత్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ అని అడుగుతుంది. ఎస్, నేను ఇక్కడ క్విక్ సెటప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ సెల్ ఫోన్లో ఉండేటువంటి గూగుల్ పేజ్లోకి వెళ్ళి అంటే గూగుల్ యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఓకే గూగుల్ ప్లీజ్ సెటప్ మై డివైస్, జస్ట్ దట్స్ ఇట్. ఆటోమేటిక్గా మీకు సెటప్లోకి అయితే కాన్ఫిగర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా యూస్ చేయమంటున్నారు. సో ప్రైవసీ, సో టర్న్ ఆన్. సో నా స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో కంప్లీట్లీ సెటప్ అయితే అయిపోయింది. సో బై డిఫాల్ట్గా మనకి కొన్ని యాప్స్ కూడా రావటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను. సో అబౌట్ ద డివైస్లోకి వెళ్తున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే మనకి మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తున్నటువంటి స్మార్ట్ టీవీ. సో ఇప్పటిదాకా అన్నీ కూడా మీకు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్సే, ఇందులో వచ్చేటప్పటికే ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్, అలాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్తో మన ముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇంటర్నల్ మనకి 16 GB ఆఫ్ స్టోరేజ్ అలాగే 2 GB ఆఫ్ ర్యామ్ తోటి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనకి ఇందులో గూగుల్ ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ కూడా బిల్ట్ ఇన్ ఉంటుంది. సో మీరు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లేదా స్మార్ట్ గ్యాడ్జెట్, స్మార్ట్ స్పీకర్స్తో దీన్ని కంట్రోల్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ సౌండ్లో కూడా మనకి ఏమేమి ఫార్మాట్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఆటో యూజ్ ద ఫార్మాట్ సపోర్ట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సిస్టమ్ సౌండ్స్ అన్నిటిని కూడా మనం ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక రిమోట్ అండ్ యాక్సెసరీస్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మన ముందు తీసుకొచ్చారు. సో ఎడిషనల్ సౌండ్ బార్ లాంటి డివైజెస్ని కూడా మీరు దీనిలో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కెమెరా స్క్రీన్లో మీకైతే ఫ్లిక్కరింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో దీని గురించి ఏం లేదు. సో ప్రాక్టికల్గా నాకు ఫిజికల్గా ఎటువంటి ఫ్లిక్కరింగ్ లేదు. సో ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో పిక్చర్ సెట్టింగ్స్లో స్టాండర్డ్ ఉంది మనకి. అఫ్ కోర్స్ మనం స్పోర్ట్స్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే యూజర్ మోడ్, అలాగే మూవీ మోడ్ కూడా. సో ఇందులో స్పోర్ట్స్ మోడ్ అయితే చాలా బాగుంది. సో వివిడ్ మోడ్ కూడా చాలా బాగుంది. వివిడ్లో కానీ లేదా స్పోర్ట్స్ మోడ్లో కానీ రెండింటిలో చాలా బ్రైటర్ కలర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సౌండ్ మోడ్లో కూడా స్టాండర్డ్, అలాగే మ్యూజిక్, స్పోర్ట్స్, అలాగే మూవీస్ అని చెప్పి మనకి 4 కైండ్ ఆఫ్ ప్రీసెట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ సోర్స్ కూడా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్విచ్ అయితే అవ్వచ్చు. ఈవెన్ దీంతో పాటుగా మనకి వీళ్ళు ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం పిక్చర్ క్వాలిటీని అలాగే సౌండ్ క్వాలిటీని కూడా కంట్రోల్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ డైనమిక్ బ్యాక్లిట్ ఏదైతే ఉందో నేను ఆన్ చేస్తున్నాను, అలాగే షార్ప్నెస్ వీటన్నిటిని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆడియోలో కూడా డాల్బీ అట్మాస్ ఆడియో అవుట్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డాల్బీ సౌండ్ మోడ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ కస్టమైజ్ కాన్ఫిగరేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ మనకి స్పీకర్స్ ఇంటర్నల్గా మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయా లేదా బయట అవుట్ సోర్సింగ్ ఏమైనా తీసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఆడియో టైప్ కూడా విజువల్లీ ఇంప్రూవ్ పెట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా వీడియోకి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇవన్నీ చేంజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది. సో ఈవెన్ మనకి అడ్వాన్స్డ్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకి డిఎన్ఆర్, అడాప్టివ్ లూమా కంట్రోల్, అలాగే లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్స్, అలాగే ఎంపీజీ ఇట్లా అడిషనల్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్యూచర్స్ అయితే ఫెంటాస్టిక్. సో ఆడియో కూడా మీరు వింటున్నారు కదా, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా జస్ట్ కేవలం 25% మాత్రమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేటప్పటికే ఫుల్ వాల్యూమ్. సో కలర్ క్వాలిటీ, కలర్ గార్మెంట్ అయితే ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు వచ్చినప్పటికే 4K సపోర్ట్ దాకా తీసుకొచ్చినా కానీ అంటే మనకి మదర్ బోర్డ్ ఏదైతే ఉందో 4K సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఏదైతే ఉందో మ్యాక్సిమంలో మ్యాక్సిమం మాత్రమే రావడం జరుగుతుంది. కొన్ని జన్మాలకి జరిబడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు
ఇక ఒకసారి దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఓకే గూగుల్, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ? In Hyderabad, it's currently 72 degrees. మనకి అమెజాన్ ప్రైమ్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, కానీ ఇక్కడ యువర్ డివైస్ ఇస్ నాట్ కాంపాక్ట్ విత్ దిస్ వర్షన్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో మేబీ మనకి ఫ్యూచర్లో వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు ఇందులో అమెజాన్ ప్రైమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రాదు. ఇక మనం థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే. మరి ఇది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నారు కాబట్టి మేబీ ఇందులో అమెజాన్ ప్రైమ్ లేదని నేను అనుకుంటున్నాను. సో మేబీ మనకి నోకియా టీవీలు కూడా ఎక్స్క్లూజివ్గా వీళ్ళే తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సో దాంట్లో కూడా మనకి అమెజాన్ ప్రైమ్ ఉండకపోయే అవకాశమే ఉంది. సో దాన్ని అయితే నేను పర్సనల్గా టెస్ట్ చేయలేదు, దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీన్ని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. నాకు ఒకే ఒక డిసడ్వాంటేజే అమెజాన్ ప్రైమ్ ఇందులో లేకపోవటమే. సో మరి అది ఫ్యూచర్లో అప్డేట్లు తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. అఫ్ కోర్స్ మీరు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వీటిని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి పర్చేస్ లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇవే కాదు, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ద్వారా మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటున్నా కానీ ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దాని ద్వారా కొంత అఫిలియేషన్ కమిషన్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.